బతికే ఉన్నావురా నువ్వు. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమాటిక్ యూనివర్స్ ఛానల్. ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఛానల్ కి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తిట్టండి, కానీ డైరెక్ట్ గా మొహమ్మద్ మాత్రం తిట్టద్దు, చాలా బాగోదు. ఎవడే మిస్టర్ వేణు ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్క వెంకట్రావు. అసలుకి మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరో తెలుసా? నాకు తెలీదమ్మా. డాన్సింగ్, యాక్టింగ్, సింగింగ్, రైటింగ్, ఇలా కొన్ని కళలు నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి, కానీ మిమిక్రీ అనేది అంత సులువుగా ఎవరికి రాదు. అవునా, నిజమా? అలాంటి ఒక గొప్ప కళని తనలో నింపుకున్న వెరీ టాలెంటెడ్ పర్సన్ ఇటీవల స్టేజ్ పర్ఫార్మెన్స్ తో వెలుగులోకి వచ్చిన మన వరప్రసాద్. హాయ్ తమ్ముడు, వెల్కమ్ టు సినిమాటిక్ యూనివర్స్ ఛానల్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. లోగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మొత్తానికి మీ అరుదైన కళను మొదటగా గుర్తించిన వ్యక్తి ఎవరు? మొదటగా గుర్తించిన వ్యక్తి నేనే. మొత్తానికి ఈ బాగా నచ్చిన ఇష్టమైన వ్యక్తి వాయిస్ మన వాళ్ళకి కూడా చేసి చూపిస్తే వాళ్ళని కళ అంటే వాళ్ళు గుర్తిస్తారు. ఓకే, తప్పకుండా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే చిరంజీవి సార్. అయితే నేను ఇప్పుడు మొదటిగా బాలయ్య బాబు గారు వాయిస్ చేస్తాను. ఇష్టమైన వ్యక్తి చిరంజీవి సార్ అయినా బాలయ్య బాబు గారి ముందు చేస్తాను. ఫస్ట్ బాలయ్య బాబు గారిది ఒక మంచి డైలాగు, గౌతమి పుత్ర శాతకర్ణి నుంచి. మా చేతి యాత్రను గౌరవించి మా ఎల్లుబడిని అంగీకరించి మీ వేరే ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నా. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇప్పుడు ఉనికిని నిలుపుకున్నాం, ఇకపై ఉనికిని చాటుదాం. నూతన నిర్మాణమైన భారతీయ రాజ్యాన్ని పరదేశ ప్రత్యయులతో ప్రత్యామ్నాయం చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం. ఏది ఏవైనా దేశం మేసం తిప్పుదాం. ఇది నా వాయిస్ లో కన్నా బెస్ట్ వాయిస్ అని చాలా మంది ప్రోత్సహించారు. అలాగే బాలయ్య బాబు గారిది ఇంకో డైలాగ్ చూసుకుంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. అలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వాయిస్ ఒకసారి చేసి చూపిస్తావా? తప్పకుండా చేసి చూపిస్తాను. ఆగాగు ఆశ్చర్యదేవా, ఏమంటివి జాతుని మన సూత శుద్ధుల కింద వరతలేనుందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష గాని శక్తి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అటు జుభుక్ష క్రమేణ నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? ఇంత ఎలా అస్త పితామహుడు కులుకులు రుద్రని శాంతనవుడు శివసముద్రముల భార్యకు గంగా గర్భమును చించలేదా. ఈయనదే కులము అని డైలాగ్ ఇంకా ఉంది. ఆయనైతే నేను లైవ్ లో చూడలేదు, అంత వయసు నాది కాదు. ఆయన స్వయంగా వచ్చి డైలాగ్ చెప్పినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా మన సీనియర్ యాక్టర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా చేసి చూపిస్తే మన జనాలకి నీ టాలెంట్ ఏంటో ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్? రెడీగా ఉండండి రా. మన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీ మొత్తంగా గుర్తొచ్చే ఇంకో యాక్టర్ మన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఏమన్నా చేసి చూపిస్తే. ఒకనాడు ఈ విస్కీ బాటిల్ బుక్కలుగా పగలగొట్ట, ఆనాడు క్షమించాలి. అలాగే హృదయం కూడా బుక్కలకు కాక అదే జరిగిద్దిరా. బాటిల్స్ కి కొత్తవి కొట్టారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే పగిలిపోయిన హృదయ ముక్కల్ని ఈ విస్కీతో అడుగుదామనే రాస్కెల్. అలా నాగేశ్వరరావు గారు ఇంకొకటి మర్చిపోయి తమ్ముడు,
అది కూడా అది కూడా చేసి చూపిస్తే ఇంకా ప్రోత్సాహం పెరుగుతుంది. ఓకే. నాగేశ్వరరావు గారు అలా చేయమన్నారు మూమెంట్. అయితే తమ్ముడు, ఈ టాలెంట్ నీకు మాత్రమే కాదు నాకు ఉంది. ఎవరు ఇంకా గుర్తించలేదు. రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఆ అవసరం రాలేదు. నేను ఒక యాక్ట్ చేసి చూపిస్తాను. అది ఎవరో నువ్వు చెప్పి ఆ తర్వాత నువ్వు చేయలేదు. ఓకేనా? తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారా? తనలు కర్రలు సిద్ధం చేసుకోండి. అగ్గి పెట్టండా. ఎస్, తప్పకుండా కృష్ణ గారిది తప్పకుండా చేస్తాను. మీరు బాగా చేస్తారు. మాదేమీ లేదు. కేవలం అభిమానం మాత్రం ఇవ్వగలం అంతే. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆయన చెప్పి ఒకసారి చేసి చూపించు. ఓకే. కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి డైలాగ్. ఒకవేళ కృష్ణ గారు బిజినెస్ మ్యాన్ యాక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటది? బిజినెస్ మ్యాన్ లో జీవితం అనేది ఒక యుద్ధం, దేవుడు మిమ్మల్ని ఓజంలో పడేశాడు, లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి, కసిగా పరిగెట్టండి, పాడాలనిపిస్తే కసిగా పాడేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి, ఎవడ మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చాయి, కోడితే ధిమ్మ తిరిగిపోవాలి, చల్ అని కృష్ణ గారు. అగ్ని దమదగ్ని. అయితే మన సీనియర్ యాక్టర్స్ అందరిది చేశారు. అప్పట్లో వీళ్ళ ఈ ముగ్గురు కథానాయకుల్ని సినిమాల్లో గడగడ వణికించిన బెస్ట్ యాక్టర్ విలన్ రావు గోపాలరావుది. అతనిది ఏమైనా చేయగలవా? తప్పకుండా. రావు గోపాలరావు గారిది. ఆయన వెటకారంగా ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే ఒక వెటకారంగా ఒక డైలాగ్ చెప్తే నేను ముందు మొదలు పెడతాను, తర్వాత నువ్వు చేయదమ్ముడు. ఒకసారి ట్రై చేయండి. బాలరాజు బాబాయిని కొట్టొద్దు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకు నేనే కొట్టుకోవాలి, ఎవరు కొట్టరు. తమ్ముడు చెయ్యి. ఓకే. రావు గోపాలరావు గారు ఒక వెటకారంగా డైలాగ్ చెప్తారు. హలో హలో హలో, ఏమిటయ్యా సెక్రటరీ, ఒక్కసారి ఆకాశం దక్కు చూడు, ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడిసనక కాస్తంత కళ పోషణ ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మనిషికి గుడికి తేడా ఉంటది ఏటంటారు. మరి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఇంటర్వ్యూ నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషం. ఇదే నా మొదటి ఇంటర్వ్యూ మన సోంపేటలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఉంటాను. అలా రావు గోపాలరావు గారు వెటకారంగా డైలాగులు చెప్తూ ఉంటారు. అలా రావు గోపాలరావు కూడా ఇమిటేట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకో బెస్ట్ కమెడియన్, నాకు ఇష్టమైన కమెడియన్ కొండవలసి గారు. కొండవలసి గారు ఇప్పుడు లేరు, అయినా అతని వాయిస్ ని విందాం. రత్తలే వాయిస్ రత్తలే ఏటిది? ఆ చెరుకు తేటల తేరడు బియ్యం లగెత్తి కడితే లెజెండ్, ఆ లెజెండ్ నేను ఒప్పుకాను. ఏటిది? నీకు మగుడే ప్రత్యేక దైవం, ఏదైనా అనుకుంటే మగుడే ఏటనుకొస్తున్నావా? అయ్యి బాబాయ్ వంతాను, నేను మీ కొండవలసా. నేను ఒప్పుతాను. అయితే ఓకే. అలాగే మన ఇలా చెప్పారు. అయితే ఇతనికి ఒక సాంగ్ పాడమంటున్నారు. బొట్టని పాట ముందు మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. ఫేమస్ సాంగ్ ఆర్జీ మూవీ. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా, ఏది బెస్ట్ రా. ఈ సాంగ్ ని కొండవలసి గారు పాడమంటున్నారు. ఆయన ఎలా పాడతారు? ఆ బాటని పాట ముందు మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. ఆ హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది చాదరా, ఏది బెస్ట్ రా. నేను చెప్తాను. ఆ బాటని క్లాస్ అంటే బరు అయితే ఓకే. హిస్టరీ లిస్ట్ కన్నా రెస్ట్ మేలు,
పాటలు పేటలు ఫిల్మ్ నేను చెప్తాను. ఓకే ఓకే, ఇంకా వేరే వాయిస్ ఏదైనా? ఆ, ఒక మంచి కమెడియన్ కల్లు చిదంబరం గారు, ఇప్పుడు ఆయన లేరు కానీ అతని వాయిస్ ని ఇమిటేట్ చేసుకోవచ్చు. కల్లు చిదంబరం గారు మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్, చూడప్ప సిద్ధప్ప అనే డైలాగ్ ని కల్లు చిదంబరం గారు చెప్తే ఆయన స్టైల్లో చెప్తారు. ఇదిగో ఏటనుకున్నావా, ఇదిగో చూడప్ప సిద్ధప్ప, నేను శివంలో అంటాను. అది ఒకవైపు చూస్తుంది, నేను రెండు వైపులో చూస్తాను. ఇదిగో నాకు చాలా ఆనందంగా ఉంది. ఉంటాను. నా కళ్ళు చాలా చారిపో. ఇంకేదైనా? తర్వాత ప్రకాష్ రాజ్ గారిది. ప్రకాష్ రాజ్ గారు ఒక్కడు మూవ్ నుంచి మంచి డైలాగ్ చెప్తారు, అది ఎలా ఉంటది? అరే ఎవడ్రా నువ్వా? తప్పురా, తప్పు. అరే నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీల బంగారం పట్టుకుపోరా, మళ్ళా కొడుక్కుంటా. కానీ నా గుండెను పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా, నా వైఫ్, నా లైఫ్. స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పడ్రా. ఇలా గంగి రెద్ది వచ్చి గొబ్బమని తొక్కినట్టు నా గుండె గొబ్బమని తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీద చేయేస్తావా? అరే నేను మామూలుగా చంపండ్రా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. ఏమండి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారండి మీరు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరినో చూస్తున్నారు పోస్టర్ల మీద, ఎన్ని చూడాలరా. కదరా ఓకే తమ్ముడు, నేను చెప్పిన దానికంటే నువ్వు చాలా ఎక్కువ చేసావు. అది మా వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. కానీ నువ్వు నీ అర్ధన కళను బయట పెట్టమంటే నీలో ఉన్న యాక్టర్ని కూడా బయట పెట్టావు. ఇది సింగిల్ టాలెంటే కాదు, మల్టీ టాలెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు, మన కెమెరామెన్ అతను కూడా. మరి ఈరోజు మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పేరు సినిమాటిక్ యూనివర్స్ ఛానల్. మరి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరి ఏవైనా ఎంత మంచి మైక్ సెట్లు, మరి ఎంత మంచి కెమెరా మ్యాన్ కానీ, అలాగే మన ఇంటర్వ్యూ చేసిన మన కుర్రోడు కానీ, మరి అందరూ కూడా చాలా బాగా చేశారు. కాబట్టి అందరూ కూడా సినిమాటెక్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. 10 మందికి అంటే 10 మందికే కాదు, చాలా మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హలో, పద్ధతి కాదు.